ఇప్పుడు చెప్పు, ఏ ఊరి మీద నిజం చెప్పు. లింగంపల్లి ఎక్కడది? వినకొండ కాడ నుంచి వచ్చు నువ్వు ఇక్కడికి. మీ ఆయన పేరు ఏం పేరు? నీకు పెళ్ళి కాలేదా? ఏం చేస్తావు మరి నువ్వు? ఏం పనికి పోతావు అంటున్నా? మిరపకాయలకా? లింగంపల్లి నుంచి వచ్చావా ఇక్కడికి? మేము జిల్లా ఏంది? కృష్ణా జిల్లా. కృష్ణా జిల్లాలో లింగంపల్లి ఉందా? మరి ఎట్టొచ్చు ఎడదాకా? పేతలు తీసుకొస్తే అంతే, తీసుకొని వస్తే వెళ్ళమంటే తీసుకొచ్చి వదిలిపెట్టి దెంకెళ్తుంది. పెళ్లి కాని పెద్దలు తీసుకొస్తారు, వదిలిపెట్టి దెంకెళ్తారు. ఎటు పడితే అటు వదిలిపెట్టి దెంకెళ్తారా? మనకేం తెలియపోయి ఎటు పోయి ఎటు వచ్చేది. అడుగుతారు. గుచ్చి అడుగుతున్నారంటే మరి అట్లా తిరుగుతుంటే అడక్క ఏం చేస్తారు? పోలీసులు ఫోన్ చేయమన్నారు. కొత్త వాళ్ళు ఎవరన్నా కానీ వస్తే ఫోన్ చేయమని చెప్పారు. ఫోన్ నెంబర్లు ఇచ్చారు. ఏంది ఇప్పుడు మీకు స్టేషన్కి పట్టిస్తాను, నిన్ను పోలీసులకు పట్టిస్తాను. నిజం చెప్పు, నువ్వు దేనికి వచ్చు, దేనికి తిరుగుతున్నావు? బాట ఉంటే తిరుగుతావా ఏంది? ఈ ఊరు కాదు నీది, ఈ ఊరు కాదు నీది, ఈ ఊరు కాదు నువ్వు, ఈ ఊరు కాదు నీది. ఎట్ట తిరుగుతావు నువ్వు? పిల్లల్ని పట్టకపోవటానికి వచ్చావా? పిల్లల్ని పట్టకపోవటానికి వచ్చావా? డజన్ మంది. నీకు పెళ్ళే కాలేదన్న ఒక డజన్ మంది ఆడించి ఉన్నారు నీకు. ఏడ ఉంచుకుంటే పెళ్ళే కాలేదు కన్నా అమ్మ నువ్వు. పెళ్ళి అయితే మరి పెళ్లి కాలేదన్నో, మరి నాకు పిల్లలు ఉండారు అంటున్నావు ఒక డజన్ మంది. పిల్లల్ని ఎంగ పట్టడానికి వచ్చావు నువ్వు ఇప్పుడు? లేకపోతే ఇళ్ళల్లో దొంగతనాలు చేద్దాం తిరుగుతున్నావా? ఇంకెక్కడ ఉన్నారు మీ వాళ్ళు, మిగతా వాళ్ళు? ఎక్కడ ఉన్నారు వాళ్ళు? ఎక్కడ ఉన్నారు వాళ్ళు? మీ అమ్మట వచ్చాను నేను, అటు ఇటు తిరుగుతున్నాను. నేను భూకాసం అయితే అంతే. సిమెంట్ పనికి పోయి ఇందాక మిరపకాయలు కోత అన్నావుగా, వీళ్ళు పోయారు సిమెంట్ పనికి. ఎవరు? మాల్చి మొక్కాయలే అమ్ముడు పోయి సిమెంట్ పనికి. అక్కడే నిలబడు, కొట్టుకాడే మేము వస్తాం అని చెప్పారు. నువ్వు కూడా విన్నావు? నేను కూడా విన్నానా? లాభం లేదులే, పోలీసులకు ఫోన్ చేస్తున్నావు ఉండు.